లష్కర్ బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో సందడి నెలకొంది. అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి పెద్ద ఎత్తున క్యూలైన్లలో బారులు తీరారు. మహిళలు బోనాలతో క్యూలైన్లలో వేచి ఉన్నారు. భక్తుల రద్దీతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. కాసేపట్లో పలహారం బండ్ల ఊరేగింపు ఉండనుంది. మహంకాళి ఆలయం దగ్గర భక్తుల సందడికి సంబంధించి డీటెయిల్స్ హరిత లైవ్ లో అందిస్తారు. హరిత, ఓవర్ టు యు. శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర చాలా వైభవంగా కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం బోనాల సమర్పణకు మహిళలను అనుమతిస్తున్నారు. అదే విధమైన సందడి కావచ్చు, భక్తుల రద్దీ ఇప్పటికీ కూడా కొనసాగుతుంది. రాత్రి 10:30 అయినా కూడా భక్తులు భారీ ఎత్తున 2 క్యూ లైన్లలో ఇటు అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్తున్నారు. అయితే దాదాపు ఆలయం చుట్టూ కూడా 6 క్యూ లైన్లు ఏర్పాటు చేసి సాధారణ భక్తులు ఇటు బోనాలు తీసుకొచ్చే భక్తులను అయితే ఉదయం నుంచి కూడా అనుమతిస్తున్నారు. అయితే సాయంత్రం అయినప్పటి నుంచి కూడా ఎక్కువగా సాధారణ భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూలో వేచి చూస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ప్రధాన ద్వారం వద్ద 2 వైపులా మనకు ఇటు బాటా వైపు కావచ్చు, రెజిమెంటల్ బజార్ వైపు నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులను అయితే లోపలికి అనుమతిస్తున్నారు. అయితే ముఖ్యంగా బోనాల పండుగ వచ్చిందంటే చాలు సికింద్రాబాద్లోని వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు భారీగా వస్తుంటారు. ఈ రోజు రేపు 2 రోజుల పాటు ఈ ఉజ్జయిని మహంకాళి జాతర చాలా అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ఈ రోజు బోనాల సమర్పణ ఉంటుంది. రేపు భవిష్యవాణి కార్యక్రమం, రంగం కార్యక్రమం నిర్వహిస్తుంటారు. అయితే ఈ రోజు దాదాపు లక్షల్లో భక్తులు వచ్చి అమ్మవారికి దర్శనం చేసుకున్నారు. అదేవిధంగా భారీగా భక్తులు వచ్చి కూడా ఇక్కడ ఇటు శివసత్తులు కావచ్చు, మహిళలు పెద్ద ఎత్తున అమ్మవారికి నైవేద్యం రూపంలో బోనాన్ని సమర్పించుకున్న పరిస్థితి ఉంది. అయితే రేపు ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయి అడిగి తెలుసుకుందాం. ఇక్కడ కొంతమంది నిర్వాహకులు కూడా మనతో ఉన్నారు. రేపు అసలు షెడ్యూల్ ఏంటండి? అమ్మవారి రంగం కార్యక్రమం ఎప్పుడు స్టార్ట్ అయ్యే అవకాశం? పచ్చికుండ వస్తుందండి, మధ్యరాత్రి పచ్చికుండ వస్తుంది. దాని తర్వాత పచ్చికుండ వచ్చినాక రద్దీ కార్యక్రమం ఉంటుంది. రద్దీ కార్యక్రమం తర్వాత రంగం గురించి కార్యక్రమాలు ఉంటాయి. రంగం అయినాక పోతరాజు విరంగాలు ఉంటాయి. పోతరాజు విరంగాక ఘట్టము సాగానింపుడు ఉంటుంది. దాని తర్వాత అమ్మగారు ఊరేగింపు ఉంటుంది. మీరు ఇవన్నీ భక్తులు అంతా ఆనందంతో బోనాలు చేసుకున్నారండి. దర్శనాలు మంచిగా అయినాయి అందరికీ. ఇక పంపించే కార్యక్రమాలు అమ్మవారి రేపు మధ్యాహ్నం వరకు కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి ఆమె సంతోషంగా పంపించడం ఆ కార్యక్రమం. ఇప్పుడు పలారం బండ్ల కార్యక్రమం ఉంటుంది కదా, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఈ రోజు మధ్యరాత్రి 12 గంటల నుంచి స్టార్ట్ అయ్యి, ఎందుకంటే లేట్ తీస్తున్నారు కాబట్టి రేపు పొద్దుడు 4 వరకు వస్తాయి పలారం బండ్లు. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ రేపు సాయంత్రం కూడా పలారం బండ్లు వస్తాయి. ఇదంతా చూడడానికి పబ్లిక్ కూడా ఉంటారు, చూస్తారు, వెళ్తారు, సంతోషంతో పోతారు. అంటే ఈ రోజు భక్తులను ఎంత టైం వరకు లోపలికి అనుమతించే అవకాశం ఉంది? మధ్యరాత్రి 12 వరకు దర్శనాలు ఉంటాయి. దాని తర్వాత దర్శనాలు ఉండయి. బలి కార్యక్రమం ఉంటుంది కాబట్టి టెంపుల్ క్లోజ్ చేసి రద్దీ పోస్తారు. రద్దీ పోసి దాని కార్యక్రమాలు చేస్తారు. దర్శనాలు మాత్రమే మధ్యాహ్నం నుంచి దర్శనం ఉంటుంది. పొద్దున దర్శనాలు ఉండయి. అమ్మవారి ఊరేగింపు అయ్యే వరకు ఏ కార్యక్రమాలు ఉండయి. అంటే దర్శనాలు అన్ని కార్యక్రమాలు లోపల జరుగుతాయి. ప్రజలు కూడా ఉండేవాళ్ళు ఉంటారు, పోయేవాళ్ళు పోతారు. దర్శనం గురించి ఉన్న వాళ్ళు కూడా లైన్లో నిలబడతారు. 3-4 గంటలు వెయిటింగ్ చేస్తారు. అమ్మవారి సాగనంపినాక దర్శనాలు చేసుకుని వెళ్తారు. మీరు చెప్పండి, ఎన్నేళ్ల నుంచి ఇక్కడ ఆలయం వద్ద బోనాల జాతర పండుగ చూస్తున్నారు? ఈసారి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? సుమారు 200 సంవత్సరాల పూర్వంలో మన దేవాలయము, ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళ అండర్లో పరిపాలన ఉండేది. మనకు మధ్యప్రదేశ్లో ఉన్న అమ్మవారు మరి ఉజ్జయినిలో ఉన్నటువంటి ఆ అమ్మవారిని ఇక్కడికి ఎలా తీసుకొచ్చారంటే, అక్కడ మిలిటరీ సోదరులు ఒక 11 మంది ఉన్నారు. వాళ్ళకి డ్యూటీ ఉంది అక్కడ. ఆ డ్యూటీ ఉన్నప్పుడు ఇక్కడ లష్కర్లో ఆ రోజుల్లో శవాల గుట్టలు వచ్చేవి. శవాల గుట్టలు లష్కర్ అంతా కూడా పొద్దున కలరా వచ్చి సాయంత్రం మసూచ్ వచ్చి వెంటనే చీమ పుట్టల్లాగా చనిపోయేవాళ్ళు. వాళ్ళని చూసి అందరూ కన్నీటి పర్వమై అమ్మవారిని వారు ప్రార్థన చేసినప్పుడు వారికి అమ్మవారు ప్రత్యక్షమై జగన్మాత వాళ్ళ కలలో చెప్పి, మీరు నిజమైన ప్రేమతో వారి రక్షణ కోరుతున్నారు, నేను అక్కడ వెళ్ళి వెలుస్తాను అని చెప్పారు. ఏం చేయాలంటే వారికి ఉన్నటువంటి చిన్న జ్ఞానంతో వారు అక్కడ ఉన్నటువంటి చెక్క బొమ్మలో కాళికా విగ్రహాన్ని తెచ్చి, ఇక్కడ వేప చెట్టు ఉంది, ఆ వేప చెట్టు దగ్గర ఆ రోజుల్లో వాళ్ళు ప్రతిష్ఠించారు. ప్రతిష్ఠించిన క్షణంలోనే అమ్మవారు ఈ చావులన్నీ ఆపేసింది. ఆమె ఉగ్ర రూపమై ఇక్కడ ఉన్నటువంటి దుష్ట సంహారాలన్నీ కూడా ఆమె ఆపేసింది. అప్పటి నుండి ఆమె ప్రత్యక్ష దైవంగా అందరికీ ఆమెకు ఆశీర్వాదం ఇస్తూ ఉంది.
ఈ ఉదయము స్వర్ణలత మీద అదే అమ్మవారి శక్తి ఆమె మీద వస్తుంది. ఆమె పచ్చికుండ మీద నిలబడుతుంది. ఆమె కన్నెక్కగా ఉంది. అమ్మవారి పైన ఆమె ఆవహిస్తుంది. ఆ సమయంలో ఆమెకు బ్రహ్మాండమైనటువంటి శక్తి ఆమె మీద వస్తుంది. కాబట్టి ఆమె మన గత సంవత్సరం ఏం జరిగింది, ఈ సంవత్సరం ఏంది వాళ్ళు అడుగుతారు ప్రశ్నలు. మరి వేద పండితులు అడుగుతారు, అక్కడ ఉన్నటువంటి ఆనవాయితీ ప్రకారం వారు అడుగుతారు. ఆ అడిగిన ప్రశ్నలకు ఆమె జవాబిస్తుంది. ఎలా ఉంటుంది ప్రభుత్వం, వర్షాలు ఎలా వస్తాయి, ఆమెకి ఏం కావాలి, ఎందుకు ఈ విధంగా ఉష్ణం వచ్చింది, ఎందుకు ఈ విధంగా ఎండ ఉంది, ఎందుకు ఈ విధంగా వాతావరణము ఇట్లా ఏ మార్పులు వస్తున్నాయి, యుద్ధాలు ఎందుకు వస్తున్నాయి, ఇవన్నీ కూడా అమ్మవారు ఆమె నోటి నుండి పలుకుతుంది. మరి అటువంటి సమయంలో ఆమె చెప్తుందో వినడానికి లక్షలాది మంది, ఈవెన్ మన ప్రపంచంలో కూడా, ఈవెన్ వెస్ట్రన్ కంట్రీలో కూడా ఆమె గురించి, యూకే కంట్రీలో కూడా ఆమె గురించి వినడానికి మీ మాధ్యమం ద్వారా, మీ టీవీ మాధ్యమం ద్వారా, విలేకరుల ద్వారా ఆమె వినడం జరుగుతుంది. ఏ టైంకి రంగం కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశం? 9 గంటలకు రంగం ఉంటుందమ్మా. ఉదయం 9 గంటలకు రంగం ఉంటుంది. మరి గజారోహం ఉంటుంది. గజారోహం తర్వాత ఘటము బయటికి వెళ్తుంది. ఘటం బయటికి వెళ్ళినంత వరకు దర్శనాలు నిలిపేస్తారు. ఆ తర్వాత దేవాలయంలో రాత్రి కొన్ని అమ్మవారికి ఆ రోజుల్లో దున్నపోతులను బలి ఇచ్చేవారు. ఆ దున్నపోతులను బలిని నిలిపివేసినందువల్ల ఆమెకు గుమ్మడికాయలతో కూష్మాండ బలి అంటారు దాన్ని కూడా అది చేసిన తర్వాత అమ్మవారిని చూడాలి. చాలా భయంకరంగా ఉంటుంది. ఆమెను చూడలేరు, ఆ కళ్ళతో చూడలేరు. మరి ఆ విధంగా రేపు బ్రహ్మాండ శాంతిగా అమ్మవారు కనబడుతుంది. రేపు ఈ బలిలు అయిపోయిన తర్వాత మీరు అమ్మవారిని దర్శించుకోండి సోదరి. మీరు అమ్మవారిని దర్శించుకున్నప్పుడు ఆమె ప్రశాంతమైనటువంటి దాంతో మీకు ఆమె బ్లెస్సింగ్స్ ఇస్తుంది. మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా మీ మాధ్యమం ద్వారా ఇస్తున్నందుకు మీ V6 వాళ్ళకు కూడా మరి మా శుభాకాంక్షలు చెప్తాను. ధన్యవాదాలు. చూడొచ్చు, రేపటి కార్యక్రమానికి సంబంధించి అయితే ఇక్కడ ఆలయ నిర్వాహకులు కావచ్చు, ప్రభుత్వం తరపున అన్ని రకాల ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. ఈరోజు మొత్తం కూడా అమ్మవారి దర్శనాలు, బోనాల సమర్పణ కార్యక్రమము కొనసాగుతుంది. ఇక రేపు ఉదయం 7:30 గంటలకి ఇటు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి రేపు ఉదయం అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం 9 గంటలకు భవిష్యవాణి కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత అమ్మవారి ఘటాన్ని ఊరేగింపుగా ఇటు మనకు అంబారి పైన ఊరేగిస్తూ అమ్మవారిని ఆలయం చుట్టూ కూడా అంబారి ఊరేగింపు ఉంటుంది. ఈ కార్యక్రమాలన్నీ చూసేందుకు కూడా వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటు భారీ ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. ఈ రోజు రేపు ఆలయానికి పెద్ద ఎత్తున వేల సంఖ్యలో భక్తులు అయితే తరలి వస్తున్నారు. ఈ రోజు ఉదయం 4 గంటల నుంచి మొదలైన బోనాల సమర్పణ అనేది ఇప్పుడు రాత్రి 10:30-11 గంటల సమయంలో కూడా భారీగా భక్తులు అయితే తరలి వస్తున్నారు. అయితే తెల్లవారు 4 గంటల వరకు కూడా ముఖ్యంగా ఈ బోనాల పండుగ అంటేనే ఒక్క బోనం సమర్పించడమే కాదు, ఇంటిల్లి పాది అందరూ కూడా వేడుకగా చేసుకుంటారు. అందులోనూ పలారం బళ్ళ ఊరేగింపు అనేది ప్రత్యేకంగా ఉంటుంది. హైదరాబాద్లో ఈ బోనాల జాతర చాలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. అందులో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల్లో మొదటి రోజు ఇటు బోనాల సమర్పణ, పలారాల బండ్ల ఊరేగింపు కార్యక్రమం, అనంతరం భవిష్యవాణి, అంబారిపై ఊరేగింపు, ఇలా డిఫరెంట్ ఈవెంట్స్ నిర్వహిస్తూ ఈ బోనాల జాతరను అయితే చాలా వైభవంగా కొనసాగిస్తుంటారు. అయితే కేవలం హైదరాబాద్ వాసులే కాదు, వివిధ రాష్ట్రాల నుంచి కావచ్చు, వివిధ జిల్లాల నుంచి వచ్చే పబ్లిక్ తోటి ఆలయాల వద్ద సందడి వాతావరణం అయితే కొనసాగుతోంది. అయితే ఇక ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఏటా కూడా ఇదే విధమైన బోనాల సమర్పణ కార్యక్రమం కావచ్చు, బోనాల జాతర చాలా వైభవంగా కొనసాగుతుంది. అయితే ఈరోజు సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఉదయం నుంచి కూడా విఐపీలు కావచ్చు, ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరము మంత్రులు కావచ్చు, వివిధ విఐపీలు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. కొద్దిసేపటి క్రితమే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఇక రేపు ఉదయం 7 గంటల తర్వాత మళ్ళీ కార్యక్రమాలన్నీ రెండో రోజు కార్యక్రమాలు కొనసాగే అవకాశం ఉంటుంది. స్వర్ణలత రేపు మనకు ఉజ్జయిని అమ్మవారి భవిష్యవాణి కార్యక్రమాన్ని అయితే వినిపిస్తారు. దానికి సంబంధించి వినేందుకు కూడా వివిధ ప్రాంతాల నుంచి కూడా భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఈ వేడుకలన్నీ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ శాఖ కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ముఖ్యంగా మహిళా భక్తులు ఎక్కువగా వస్తుంటారు కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇక రేపటితో శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ముగుస్తుంది. అంబారి ఊరేగింపు అనంతరం అమ్మవారి ఘట్టాన్ని లోపట ఏర్పాటు చేస్తారు. అనంతరం రేపు మధ్యాహ్నం తర్వాత మళ్ళీ సాధారణ భక్తులకి అమ్మవారి దర్శనానికి అనుమతించే అవకాశం ఉన్నట్లు అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తంగా అయితే శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది.
కొనసాగుతోంది. ఈరోజు ఉదయం నుంచి కూడా లక్షలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం కావచ్చు, బోనాలను సమర్పించారు. ఇది ప్రజెంట్ సికింద్రాబాద్ ఉజ్జయిని ఆలయం వద్ద భక్తుల సందడి ఏర్పాట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్.